సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇల్లు కట్టే వాళ్ళు 99% ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. పని నడుస్తూ సడన్గా పని ఆగిపోద్ది. కొంతమంది దగ్గర డబ్బులు ఉండి అన్ని రిసోర్సెస్ ఉండి కూడా కొన్నాళ్ళు ఎలా పని ఆగిపోద్ది. లేబర్ రాదు, లేబర్తో గొడవ, సమ్ రీజన్, పక్క వాళ్ళ అబ్జెక్షన్, గవర్నమెంట్ అబ్జెక్షన్, ఇలాంటివి ఏదో సడన్గా రైజ్ అవుతుంటాయి. మరి కొంతమందికి ఏమో లోన్ తీసుకునే వాళ్ళకి లోన్ క్లియర్ అవ్వదు. ఇన్స్టాల్మెంట్స్లో లోన్ ఇస్తుంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక స్టేజ్ ఆగిపోద్ది. అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఆ పేపర్ అసలు ఆ ఫైల్ మూవ్ అవ్వదు. అలా ఇంకొక సంతకం పెడితే అయిపోద్ది. ఇదిగో ఈ రోజు చేస్తాం, ఆ రోజు చేస్తామని అలా తిప్పుతూ ఉంటారు. సమ్ రీజన్ ఫైనాన్స్ రాదు, పని అలా అయిపోద్ది. కొన్ని అయితే నెలల తరబడి అయిపోయి చిన్నగా బూత్ బంగ్లాలాగా తయారవుతుంటాయి. వీటికి కారణాలు వాస్తు ప్రకారంగా ఏమైనా కారణాలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాస్తు కారణం ఉంటుంది. ఈ మధ్య నేను ఒక ఇల్లు చూశాను, వాస్తు చూడడానికి తీసుకెళ్లారు. ఈశాన్యం బ్లాక్ ఇల్లు. ఇంటికి ఈశాన్యం కట్ చేసి కట్టారు. అంటే పార్కింగ్ ఉత్తర ఫేసింగ్. ఈశాన్యం బ్లాక్ కాబట్టి ఒక రోడ్డు ఉత్తరంలో, ఒక రోడ్డు తూర్పులో ఉంది ఈశాన్యం బ్లాక్. వాళ్ళకి తోచిన మార్పులు ఏదో స్టార్ట్ చేశారు. ఆ డెబ్రిస్ అంతా తీసుకొచ్చి ఈశాన్యంలో వేశారు. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో మొత్తం ఆ ఇల్లు పడగొట్టిన డెబ్రిస్ అంతా కూడా, గోడలు పగొట్టిన డెబ్రిస్ అంతా వేసేసారు. ఉత్తరం గేట్కి ఎదురుగా శాండ్, పెద్ద లారీ శాండ్ అక్కడ డంప్ చేశారు. నేను వాళ్ళకి గట్టిగా చెప్పాను, అమ్మ ముందు వాస్తు మార్పుల తర్వాత మొదలు పెట్టేశారు మీరు. ఈ డెబ్రిస్ అంతా, ఈశాన్యంలో ఉన్న డెబ్రిస్ అంతా తీసి అటు ఆగ్నేయ భాగంలో పడేయండి. ఇంటి ఎదురుగా ఉన్న శాండ్ హీప్ ఒక లారీ అన్లోడ్ చేశారు కదా, అది తీసుకొచ్చి కొంచెం ఇటు పక్క ఉత్తరం వైపు ఉత్తర భాగంలో వేయండి. గేట్కి ఎదురుగా, గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు అని చెప్పొచ్చాను. అలాగే గురువుగారు చేసేస్తాం, పని నడుస్తుంది కదా అని వేసాం. దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. పని ఆగిపోద్ది, జరగకూడదు జరిగిపోతాయి ఇంట్లో. అప్పుడు వాస్తు మార్పులు చేస్తూ ఇలా అయిపోయామండి అని మళ్ళీ బాధపడతారు. 2 days తర్వాత కాల్ వచ్చింది, గురుగారు మా నాన్నగారు కింద పడిపోయారు, సోఫాలో కూర్చుంటే అలా స్లిప్ అయి కింద పడిపోయారు, హాస్పిటలైజ్డ్. ఇప్పుడు స్కానింగ్ అవన్నీ చేస్తున్నాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వరకు ఆగిపోద్ది, తీసుకొచ్చి వాయువులో పడేస్తారు, ఆగిపోద్ది పని. లేదా ఇంటికి ఈశాన్యం లేదా పెద్ద కుప్ప పెడతారు, పని ఆగిపోద్ది. డబ్బులు ఉండి కూడా ఆగిపోద్ది, లేదా ఫైల్ మూమెంట్ ఉండదు. పని ఏంటంటే ఇలా పెట్టారంటే పని నడుస్తుందండి కదా, తీసేస్తానులేండి. కొంతమంది నైరుతి అంతా ఖాళీగా ఉంటుంది, ఈశాన్యంలో మాత్రం డంప్ చేస్తారు. ఎందుకంటే ఉత్తరంలో రోడ్డు, తూర్పులో రోడ్డు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే డంప్ చేయాలి కాబట్టి అక్కడే చేస్తారు. ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో అంతా ఖాళీగా ఉంటుంది. అర్ధాంతరంగా అలా పనులు ఆగిపోతూ ఉంటాయి. జరగకూడని సంఘటనలు కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మరికొంతమంది నైరుతిలో దోషం ఉంది, దాన్ని సవరించాలని చెప్పారు. ఆ సవరించేటప్పుడు కూడా కొన్ని జరిగిపోతుంటాయి జరగకూడనివి. నైరుతిలో దోషం సవరించేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దగ్గరుండి చేయించాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. నో డ్రైవింగ్. నేనైతే స్ట్రిక్ట్గా చెప్తాను, ఎక్స్పెరిమెంట్ చేయకండి, స్ట్రిక్ట్గా ఇక్కడే ఉండాలి. ఆ పని కంప్లీట్ చేయడానికి కావలసిన సామాన్ మెటీరియల్ అంతా కూడా ముందుగా తెచ్చుకొని అక్కడ పెట్టుకొని లేబర్ని మాట్లాడి ఆ పని పూర్తి చేసేయాలి. పని అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళచ్చు. నైరుతిలో దోషం ఎలాంటిదైనా పర్వాలేదు, సవరించేటప్పుడు మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కోపం వస్తుంది, కృష్ణారామ అని హాయిగా కూర్చోవాలి, అలా రెచ్చిపోకూడదు. అలాంటప్పుడు అలా జరుగుతాయి, కోపాలు వస్తుంటాయి. అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి, ఇదిగో పక్క ఇంటికి వెళ్ళేసి వస్తాను, రోడ్ క్రాస్ చేస్తానంటారు. రోడ్ క్రాస్ చేసేప్పుడే ఏదో అయిపోద్ది. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎన్నో కేసులు చూస్తా 40 yearsగా. కాబట్టి దయచేసి నైరుతిలో వాస్తు మార్పులు చేసేప్పుడు మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయకండి. చెప్పింది హాయిగా శ్రద్ధగా విని పాటించండి. సాయి రక్ష.